విజయవాడలో ఏపీడీఎస్సీ 2025 టీచర్లు ఆత్మగౌరవ ర్యాలీ. విజయవాడలో ఏపీడీఎస్సీ 2025 టీచర్లు ఆత్మగౌరవ ర్యాలీ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఇందిరాగాంధీ స్టేడియం నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు సాగే ఈ ర్యాలీకి ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయులు పాల్గొననున్నారు. కూటమి ప్రభుత్వానికి సంఘీభావంగా సాగే ఈ ర్యాలీలో పాల్గొనేందుకు ఇప్పటికే టీచర్లు విజయవాడకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. భారీ ర్యాలీలో సుమారు 7,000 మంది పాల్గొనున్నట్లు ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. విజయవాడలో ఏపీడీఎస్సీ 2025 టీచర్లు ఆత్మగౌరవ ర్యాలీ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఇందిరాగాంధీ స్టేడియం నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు సాగే ఈ ర్యాలీకి ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయులు పాల్గొననున్నారు. కూటమి ప్రభుత్వానికి సంఘీభావంగా సాగే ఈ ర్యాలీలో పాల్గొనేందుకు ఇప్పటికే టీచర్లు విజయవాడకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. భారీ ర్యాలీలో సుమారు 7,000 మంది పాల్గొననున్నట్లు ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. ఏపీలో ఇటీవల నిర్వహించిన మెగా డిఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ దుష్ప్రచారం చేస్తుందంటూ ఉపాధ్యాయులు ఆరోపించారు. నేతల తప్పుడు ప్రచారం తిప్పికొట్టేందుకు టీచర్లు ఆత్మ గౌరవ పోరాటానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే కర్నూలు, తిరుపతిలో ఆందోళనలు చేపట్టగా మరి కాసేపట్లో విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఉదయం 10:30 ప్రారంభమయ్యే ర్యాలీలో తమపై ఆరోపణలు చేసేవారికి మంచి బుద్ధిని ప్రసాదించాలని అంబేద్కర్ విగ్రహానికి టీచర్లు వేడుకోనున్నారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ కావ్య. విజయవాడ రాజకీయంగానే కాదు, ఇప్పుడు ఉపాధ్యాయుల ఆత్మగౌరవ పోరాటానికి వేదికగా మారిందని చెప్పుకోవచ్చు. ఏపీడీఎస్సీ 2025 టీచర్లు తలపెట్టిన ఏపీడీఎస్సీకి సంబంధించి 2025 టీచర్లు తలపెట్టిన ఆత్మగౌరవ ర్యాలీ ఏదైతే ఉందో అది మరి కొద్ది నిమిషాల్లో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి ప్రారంభం కానుందని చెప్పుకోవచ్చు. అది ఇటీవల కూటమి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహించిన మెగా డిఎస్సీపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగానే దుష్ప్రచారం చేస్తుందంటూ ఉపాధ్యాయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆ తప్పుడు ప్రచారాన్ని తిప్పుకొట్టమే లక్ష్యంగా తమ ఉనికిని చాటుకునేందుకు ఈ భారీ ప్రదర్శనలు శ్రీకారం చుట్టారని కూడా చెప్తున్నారు. అంతేకాకుండా ఒకసారి మనం ఇందిరాగాంధీ స్టేడియం నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు కూడా ఈ ర్యాలీ సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి కూడా ఉపాధ్యాయులు ఇప్పటికే విజయవాడకి భారీగా చేరుకున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. సుమారు 7,000 మంది ఈ ర్యాలీలో పాల్గొనబోతున్నట్లు ఉపాధ్యాయ సంఘాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. అంతేకాకుండా కూటమి ప్రభుత్వానికి సంఘీభావంగా ఈ ర్యాలీ కూడా నిర్వహిస్తున్నామని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా ఉద్యోగాలు కల్పించినందుకు ప్రభుత్వానికి మద్దతుగా సంఘీభావ ప్రదర్శన నిర్వహిస్తున్నారని చెప్పని ఇప్పటికే ర్యాలీలో పాల్గొంటున్నటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే కర్నూలు, తిరుపతి నగరాల్లో ఈ తరహా ఆందోళనలు విజయవంతంగా ముగిశాయని చెప్పని ఇప్పుడు విజయవాడ వేదికగా మా ఆత్మగౌరవాన్ని చాటేందుకు టీచర్లు సిద్ధమయ్యారని కూడా ఈ ర్యాలీ ద్వారా టీచర్లు చెప్పబోతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ ర్యాలీ అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుని తమ కష్టాన్ని కించపరుస్తూ అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు చేస్తున్న నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని రాజ్యాంగ నిర్మాతను వేడుకొని ఉన్నప్పుడు అంబేద్కర్ కి ఆ రిప్రజెంటేషన్ కూడా ఇవ్వనట్టు తెలుస్తుంది. అయితే
ఈ ర్యాలీ కొత్తపట్లో ప్రారంభంగా నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశాన్ని చూస్తే కనుక దీనికి సంబంధించి ప్రహ్లాద్ జోషి కూడా ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, డిఎస్సి అక్రమాలు ఏవైతే ఉన్నాయో దాని మీద విచారణ చేయాలంటూ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చిన నేపథ్యం చూస్తున్నాం. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల్లోనూ డిఎస్సి మెగా డిఎస్సి పై జరిగినటువంటి అక్రమాలపై విచారణ జరగాలంటూ కూడా లోకేష్ రాజీనామా చేయాలంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున రిలే నిరాహార దీక్షలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా దీని మీద ర్యాలీలు చేసిన నిరసనలు చేసినటువంటి నేపథ్యం కూడా మనం గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి రానున్న రోజుల్లో డిఎస్సికి సంబంధించినటువంటి అంటే ప్రధానంగా ఇందులో స్పోర్ట్స్ కోటా సంబంధించినటువంటి నియామకాలు ఏవైతే ఉన్నాయో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయనే దాని మీద కూడా ప్రధానంగా చర్చ వైఎస్ఆర్సీపీ తీసుకున్నటువంటి చర్చ కూడా అని చెప్పొచ్చు. అయితే రానున్న రోజుల్లో మెగా డిఎస్సికి సంబంధించినటువంటి కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా, లేదు మెగా డిఎస్సి పై కావాలని చెప్పిన ఉద్దేశపూర్వకంగా వైఎస్ఆర్సీపీ రాద్ధాంతం చేస్తుందా? అంతేకాకుండా రాత్రింబవళ్లు కష్టపడి 5 సంవత్సరాల పాటు అంటే డిఎస్సికి నోటిఫికేషన్ నోసుకోకుండా 5 సంవత్సరాల పాటు అలాగే కాలయాపన చేస్తూ కోర్టుల చుట్టూ తిరిగి చివరికి డిఎస్సికి అభ్యర్థులుగా ఎంపికయ్యి మళ్ళీ ఆ ఎగ్జామ్ రాసి పూర్తి స్థాయిలో నియామకాలు జరిగిపోయి ప్రశాంతంగా ఉద్యోగాలు చేస్తున్న ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరూ కూడా అవినీతి కోణంలో కూడా ఉద్యోగాలు సంపాదించుకున్న చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వాళ్ళకి కూడా ఇబ్బందికరంగా మారిందని కూడా ఈ ఏదైతే ఆత్మగౌరవ ర్యాలీ ఉందో దాని ద్వారా స్పష్టం చేయనున్న పరిస్థితి ఉంది. అయితే రానున్న రోజుల్లో జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభంగా ఉన్న అసెంబ్లీ సమావేశాలు అవుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ అంశాన్ని కీలకంగా చర్చించినటువంటి ఇప్పటికే స్పష్టం కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా మెగా డిఎస్సి పై రోజు రోజుకి రాద్ధాంతం పెరుగుతుందని చెప్పుకోవచ్చు. పక్క నుంచి ప్రతిపక్షం దీని మీద రాద్ధాంతం చేస్తుండగా అధికార పక్షం కూడా పెద్ద ఎత్తున దీన్ని ఎదుర్కొనేటువంటి పరిస్థితి కూడా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కావ్య రైట్ శ్రీనివాస్, ఇక్కడ చూసుకుంటే డిఎస్సి పరీక్షల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ర్యాలీపై ఎలా స్పందిస్తున్నారు? అంటే ఇప్పటికే మెగా డిఎస్సికి సంబంధించినటువంటి ప్రభుత్వం సైడ్ నుంచి కూడా దీని మీద అనేక సందర్భాల్లో స్పష్టం చేయడం జరిగింది. నారా లోకేష్ పై విమర్శలు వచ్చిన మొదట్లో కూడా నారా లోకేష్ కూడా స్పందించడం జరిగింది. దీని మీద ఆయన సవాల్ చేస్తున్నాను, చర్చకు రావాలంటూ కూడా ఆహ్వానించిన పరిస్థితి ఉంది. అప్పుడు కూడా వైసీపీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి నారా లోకేష్ తో చర్చించే స్థాయి కాదంటూ కూడా దాన్ని కొట్టిపారేస్తారు తప్ప ఎక్కడా కూడా దీన్ని చర్చకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి లేదు. మరో పక్క నుంచి చూస్తే కనుక నారా లోకేష్ రాజీనామా ప్రధాన అస్త్రంగా వైఎస్ఆర్సీపీ మెగా డిఎస్సీలో అవినీతి అంటూ కూడా జంజీ పోరాటాలంటూ కూడా వైసీపీ శ్రేణులు శిబిరాలు ఏర్పాటు చేసుకున్న చేస్తున్నటువంటి కార్యక్రమమే తప్ప ప్రభుత్వం దీనికి సంబంధించి మెగా డిఎస్సీ నిర్వహణకు సంబంధించి పెద్ద ఎత్తున పారదర్శకంగా నిర్వహించామనే దాని మీద స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఏదైతే మెగా డిఎస్సి నియామకాల అభ్యర్థుల నియామకం ఏదైతే ఉందో అది ఎగ్జామ్ నిర్వహించడమే కావచ్చు, లేదా నోటిఫికేషన్ విడుదల చేయడమే కావచ్చు, లేదా ఎగ్జామ్ తర్వాత దానికి జరిగినటువంటి క్యాలిక్యులేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో పారదర్శకంగా నిర్వహించాము, ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా నిర్వహించామని ప్రభుత్వం అనేక సందర్భాల్లో చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దీని మీద స్పందించినటువంటి నేపథ్యం కూడా ఉంది. కానీ వైసీపీ దీని మీద ప్రధాన ఎజెండాగా ముందుకెళ్తున్న నేపథ్యం ఏంటి అంటే నారా లోకేష్ అవినీతి జరిగింది, నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ కూడా వైసీపీ ప్రధాన ఎజెండాగా ముందుకెళ్తుంది. అయితే ఇదే అంశాన్ని హైకోర్టులో కూడా బిల్ దాఖలు చేయడం జరిగింది. ఇక్కడ మెగా డిఎస్సీ అవినీతి జరిగిందంటూ కూడా అప్పీల్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే అదే రోజు ఆధారాలు లేవంటూ కూడా అదే పిటిషన్ కూడా హైకోర్టు డిస్మిస్ చేసినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. అయితే ఎటు తిరిగి వచ్చిన తర్వాత కూడా మెగా డిఎస్సీలో ఉన్నటువంటి అవినీతి ఏంటి అనే దాని మీద కూడా ఎక్కడా కూడా ఒక ఆధారం చూపిస్తున్నటువంటి ఆరోపణలు మాత్రమే వైసీపీ చేస్తుందనేది ప్రభుత్వం ప్రజలకు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వైసీపీ కూడా ఎక్కడా కూడా ఆధారాలు లేకుండా దీని మీద ఆరోపణలు మాత్రమే చేస్తుంది అనేది మాత్రం ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి చర్చ ఉద్దేశించి మనం చెప్పేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి రానున్న రోజుల్లో ప్రభుత్వం అంటే ఇప్పుడు జరుగుతున్న ఆత్మగౌరవ ర్యాలీ ఏదైతే ఉందో దాన్ని ఉద్దేశించి కూడా వైసీపీలో కొంతమంది కీలక నేతలు మాట్లాడేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా దీనికి సంబంధించి టీచర్స్ ఫెడరేషన్స్ కావచ్చు, వీళ్ళు కూడా స్పందించేటువంటి అవకాశాలు కూడా చూస్తాం. అంతేకాకుండా ప్రభుత్వం దీన్ని ప్రధానంగా ముందు అసెంబ్లీలో కూడా చర్చించి ప్రజలకు అసలు ఏం జరిగింది అనేది కూడా పూర్తి నివేదికలు ప్రజల ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని కూడా చెప్పొచ్చు. కావ్య రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.